చివరిగా మనం మీనరాశికి వెళ్తే మీనరాశి వాళ్ళు ఈ వారం రాహు లగ్నంలో ఉన్నాడు. పూర్వభాద్ర నక్షత్రాధిపతి శత్రుగతుడై 3వ ఇంట్లో ఉన్నాడు. అట్లాగే ఉత్తరాభాద్రాధిపతి శని వ్యయంలో ఉండి కుటుంబాన్ని చూస్తున్నాడు. అట్లాగే రేవతి నక్షత్ర జాతకుడు యోగం అంటే ఇక్కడున్న 2 నక్షత్రాల వారు సఫరింగ్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర. పూర్వభాద్ర వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే సోదరులతో అకారణ కలహం, వ్యాపార భాగస్వాములతో అనవసరమైనటువంటి స్ప్లిట్స్ వచ్చే అవకాశాలు, వ్యాపార రహస్యాల గురించి కొంత బట్టబయలు చేసుకోవాల్సిన పరిస్థితులు, పరస్పరం ఒకరికొకరికి మధ్య నమ్మకాలు చెడిపోవడం, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి పూర్వభాద్ర వారికి. ఉత్తరాభాద్ర వారికి భార్యాభర్తల మధ్య అనవసరమైన ఏలినాటి శని వల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైన చర్చలు వచ్చి వీరికి సంబంధం లేని విషయాల్లో పరస్పరం చర్చలు నడిచి అవి ఉద్రేకభరితంగా మారి మీ ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టించే అవకాశాలు ఉంటాయి. మీకు సంబంధం లేని విషయం గురించి మీరు ఓవర్గా రెస్పాండ్ అయ్యి భావోద్వేగాలకు గురయ్యి దానివల్ల మీ కుటుంబంలో లేనిపోని విషయాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు, అలాగే కుటుంబపరమైన విషయాలు, ఇతరులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల మీద. రేవతి వాళ్ళకి మాత్రం అండి ఇవేమీ తగలవు. వీరు ఈ వారం మిన్ను విరిగి మీద పడ్డ చలించనటువంటి మేరు నగధీరుడు అంటారు కదా, అలా చాలా కూల్గా ఉంటారు. పిల్లల పరంగా అన్ని విషయాల్లో కూడా కూల్గా ఉంటారు. అయితే పితృపూర్వకమైనటువంటి ఆస్తుల విషయంలో, తండ్రి వైపు ఉన్నటువంటి ఆస్తుల విషయంలో, తండ్రి తరపు వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో, తండ్రి తరపు సంబంధించినటువంటి న్యాయపరమైన విషయాల్లో మాత్రం రేవతి వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. గతంలో తండ్రి మీకు ఇచ్చినటువంటి ఆస్తుల మీద సోదరులతో నడిపేటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలంగా రాక చిన్నపాటి మనస్తాపానికి గురై ఉంటాయి. అఫ్కోర్స్ మీరు దానికి కూడా చెలించినటువంటి మేరు నగధీరత్వం ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రేవతి నక్షత్ర జాతకులకి. అయితే మీనరాశి వారు ఈ వారం కుటుంబ కలహాలు ఇవి రాకుండా వీరు ఎక్కువగా దుర్గా దేవికి సంబంధించి సప్తశతిలో లేదా చండీ సప్తశతిలో ఉన్న దేవి అర్గళ స్తోత్రం లేదా సిద్ధ చండికా స్తోత్రం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు ఇవి చదువుకోవడం అత్యంత శుభాన్ని కలిగిస్తాయి. మంచి శుభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్కారం.